సార్ ఈ రోజున కొన్ని కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం కూడా ఫుడ్ సేఫ్టీ నుంచి కల్తీ జరిగింది అని చెప్పి రికార్డ్ ఇచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి డిఫెన్స్‌ని ఎలా చూడాలి? అంటే భారతీయ జనతా పార్టీ మీద ఆయన మీరు చెప్పిన వాళ్ళకే మేము పాలక మండలిలో ఇది ఇచ్చాం కదా! మీకు తెలీదా అప్పుడు అని అంటే ఇంత నిస్సిగ్గుగా కూడా డిఫెన్స్ చేస్తారంటారా? ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవదేవుడు మరి ముఖ్యంగా ఆసేతు హిమాచల పర్యంతంలో ఉన్నటువంటి హిందువులకే కాక యావత్తు ఇతర మతాల వారికి కూడా ఆరాధ్యమైనటువంటి దైవం. అలాంటి దైవ కార్యంలో దైవ సేవలో గతంలో ఎన్నో అపవిత్రాలు చోటు చేసుకున్నాయి అనేది మనం పేపర్లో చూడటం కాదు, టీవీలో చూడటం కాదు, స్వయంగా కూడా నేను తిరుపతిలో నేను దాదాపు ఇప్పటికి ఒక 10 సార్లు నా జీవితంలో 80 సంవత్సరాల వయసు నాకు వెళ్ళుంటాను. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 2 సార్లు నేను తిరుమలను దర్శించడం జరిగింది. హ్మ్. నాకే ఆశ్చర్యం వేసింది. హ్మ్. ఎందుకంటే ₹500 పెడితే మాకు ఏసీ రూమ్ ఇచ్చేవాళ్ళు. అవును. అలాంటిది వేలల్లో రూములు చెప్పారు. హ్మ్. తర్వాత ఎక్కడ చూసినా అక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధనా కీర్తనలు, వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాలు వింటూ ఉంటే శరీరం పులకరింపుగా ఉండేది. అవును. అలాంటిది ఇది నేను భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. 80 సంవత్సరాలు నేను రిటైర్ అయ్యి వృత్తి జీవితంలో ఉపాధ్యాయుడిగా హ్మ్. నేను సేద తీర్చుకునే ఇది రాజకీయాలు. రాజకీయాలకు అతీతంగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నాను. హ్మ్. ఎన్నో నేను బీడీ ముక్కలు, హ్మ్. మందు బాటిల్సు, హ్మ్. తర్వాత చెత్తా చెదారం, హ్మ్. సిగరెట్ పీకలు హ్మ్. ఇలాంటివి నేను స్వయంగా చూశాను. హ్మ్. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. హ్మ్. నేను చాలామంది చెప్పాను. నేనే కాదు నా కుమారుడు అమెరికాలో ఉన్న నా కుమారుడు కూడా హ్మ్. తరచుగా తిరుమల వెళ్తాడు. ఆయన కూడా ఒకసారి వెళ్ళి నాన్నగారు నేను 10,000 టికెట్ పెట్టి నేను వెళ్ళి చూశాను. స్వయంగా దర్శనం అతి సమీపంలో దేవుణ్ణి చూసే యోగ్యత కలిగింది. హ్మ్. కానీ నేను ఎప్పుడూ చూడలేదు. 7 గంటలు నేను ఉండొచ్చు అక్కడ. హ్మ్. ఏది మన పైన ఒక అమ్మవారి పేరుతో ఉంది. నాకు గుర్తు రావట్లేదు. ఒకళమాత. వకులమాత కాదండి. ఆ రూము హ్మ్. ఆ వీఐపీలకి ఇస్తారు. అవును. ఈ 10,000 దర్శనానికి 7 గంటలు ఉండే అవకాశం ఉన్నా సరే పద్మావతి గెస్ట్ హౌస్. ఆ? పద్మావతి కరెక్ట్. పద్మావతి గెస్ట్ హౌస్లో నాకు ఉండే అవకాశం ఉన్నా సరే హ్మ్. నేను అక్కడ వాతావరణం చూసి వెంటనే నేను విమానం ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసానని చెప్పాడు. హ్మ్. అంత నాకు కలుషితం చేసే విధంగా అంటే మరి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. హ్మ్. ఇది నేను మనం అంటే హ్మ్. మీకు గిట్టకంటారు అని అవును. గబుక్కుని అంటారు. అవును. నేను స్వయంగా చూసినటువంటి విషయం ఇది. మీ కళ్ళతో మీరు నేను చూసారు. కాదు. చాలా ఘోరాతి ఘోరం. హ్మ్. ధరలు విపరీతంగా పెంచడం. అవును. ఇది లడ్డూ ప్రసాదం అంటారా? హ్మ్. నేను అది అంతగా నాకు గుర్తు రావట్లేదు, గుర్తించలేదు. హ్మ్. ధరల అవి కాదు, విషయంలో అవి మాత్రమే కాదు సార్. వెంగమాంబ గారి నిత్యాన్నదానంలో కూడా గతంలో కొన్ని వీడియోలు కూడా బయటకొచ్చిన అది పరిస్థితి. కూడా కనీసం ఆ అన్నం ఆహారం క్వాలిటీగా లేకుండా ఆహారం గత చాలా ప్రభుత్వంలో. పవిత్రంగా, హ్మ్. పరిశుభ్రతంగా పాత బియ్యంతో, సన్న బియ్యంతో హ్మ్. నేను తిన్నాను అక్కడ. హ్మ్. చాలామంది బయట తిననని నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా అన్నప్రసాద్ క్యాంటీన్‌లోనే ఫ్రీగా తినేవాళ్ళం. హ్మ్. అలా చాలా శుభ్రంగా ఉండేది. అది కూడా ఆ భోజనం అసలు బాగాల. హ్మ్. చాలా ఘోరంగా ఉంది. కనీసం సార్ ఈ రోజున సిట్ ఏశారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించారంటే ఆధారాలు లేకుండా జరగదు. దీని మీద సిట్ ఉంది. ఈ సిట్ నివేదిక తర్వాతైనా బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా శిక్షించాలి. హ్మ్. తప్పనిసరిగా అసలు మనం శిక్షించాలి కాదు. ఆ భగవంతుడు ఊరుకోడు. హ్మ్. ఆ భగవంతుడు కళ్ళు తెరవబట్టే ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నా. రైట్. రైట్. అదే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా హ్మ్. అది 100కి 100 పాళ్ళు వీళ్ళకి శిక్ష తప్పదు. హ్మ్. అది అనుకుంటాం మనం. కానీ అంటే ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారో లేకపోతే ఇంకొక ఆయనో నేనెళ్ళి భగవంతుడి ముందు ప్రమాణం చేస్తాను లేకపోతే హారతిస్తాను అంటే చేసిన తప్పు ఈ హారతలు ఇస్తేనో ప్రమాణం చేస్తేనో పోతుందంటారా సార్? ఎలా పోద్దండి? హ్మ్. ఏదో తాత్కాలికంగా మనుషుల యొక్క ఈ
ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మనోభావాలు మా మనోభావాలు బాగా తీవ్రమైపోయి ప్రజలు కోపోద్రికులై ఉన్నటువంటి సమయంలో ఉమ్, వాళ్ళు ఏదో సంరక్షించుకోవడం కోసం రక్షించుకోవడం కోసం చెప్పే మాటలే తప్ప ఉమ్, చాలా అవినీతి జరిగింది. ఉమ్, దాంట్లో తిరుగులేదు ఉమ్. తిరుగులేదు అంతే. కులగోత్రాలతో కూడి మాట ఆయన నేను రెడ్డి కాదు, నేను కమ్మ కాదు, ఒక బీసీ మనిషిగా నేను చెబుతున్నా. Right. అది Right. ఎన్నో బీసీ ఈరోజు సంస్థ భగవంతుడి దగ్గర ఈ కులాలు మతాలు ఇవన్నీ కాదు. అనవసరం అయ్యి కానీ సార్ మనం సర్వమతాలని గౌరవిస్తాము. గౌరవించాలి, మన వ్యవహారాల్ని మనం పాటిస్తాం. పాటించాలి. కనీసం దీన్ని కూడా ఈ రోజున కలుషితం చేస్తే చాలా చివరికి 300 రూపాయలకి నిజమైన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుంది అంటే కనీసం దానిలో ఏదైనా క్వాలిటీ ఏమైనా తక్కువ ఉందేమో అని పరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందా లేదా? ఉందండి గత ప్రభుత్వానికి. ఉంది. ఉమ్. కానీ ఇది నేను స్వయంగా అక్కడ ఉన్నటువంటి అసలు సిగరెట్ గోలలో, ఉమ్, సిగరెట్ బీడీ ముక్కలు, ఉమ్. తర్వాత ఈ అంత అపవిత్రంగా. ఖాళీ సీసాలు నేను స్వయంగా చూశానండి. ఓ మూలగా ఎక్కడ కూడా అక్కడ కనపడుతుంది. ఉమ్. ఏంటిది అంత గతం ఎంతో అసలు ఎక్కడ పిండ్రాప్ ఇదిగా ఉండేటువంటిది ఏంటిరా ఇదని నేను ఆశ్చర్యపోయాను. Right, right. చాలా జరిగింది.